హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్ తోటి వచ్చేసానండి మీ ముందుకి. మార్నింగ్ 4:30కి లేచిన వెంటనే రెడీ అయ్యి యోగా క్లాస్కి వెళ్తానండి. అది అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి నేను కిచెన్లోకి వచ్చేసరికి 6:30 అయిపోతుంది. ఇక విండో ఓపెన్ చేసేసి ఇక రైస్ అవి లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి కదండి పిల్లలకి. వాళ్ళ కోసం అని చెప్పేసి బియ్యం కడిగేసి పెట్టాను. కడిగేసి పక్కన పెట్టేసేస్తే స్టవ్ మీద అదే ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు మిగిలిన పనులు చేసేసుకుందామని అనుకున్నాను. ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకున్నాను కదండి బంగాళదుంపలు ఉల్లిపాయ ముక్కలు. అది కూర పొయ్యి మీద వేయటానికి స్టవ్ పైన బాణీ పెట్టానండి స్టవ్ వెలిగించి. ఆ తర్వాత పిల్లలకి పాలు తాగటానికి అని చెప్పేసి ఒక గిన్నెలోకి పాలు తీసుకుని అవి కూడా స్టవ్ మీద పెట్టేశాను. 4 బర్నర్స్ స్టవ్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. బాణీలో ఆయిల్ వేసి అవి వేడయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగుతూ ఉంటే మిగిలిన పని చూసుకుంటూ ఉండొచ్చండి. రైస్ అయితే ఎలాగో ఉడుకుతూ ఉంటుంది కదా, అందుకని ఇక ఉల్లిపాయ ముక్కలు అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొద్దిగా కూసేపు వేయించుకోవాలండి. ఆ తర్వాత పాలు వేడి చేయడానికి అని చెప్పి స్టవ్ మీద పెట్టాను కదండి. మిగిలిన పాలలో మేగడ ఉంటుంది కదండి, ఆ మేగడంతా కూడా ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. చాలా బాగా వస్తుందండి మేగడ మాత్రం. ఇలా తీసుకుంటే ముందు రోజు నైట్ కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మేగడ బాగా పైన అట్టలాగా కట్టేస్తుందండి. దాన్ని తోడుపెట్టి కొద్దిగా వేడి చేసేసి తోడుపెట్టేస్తే మేగడలాగా అవుతుందో బాక్స్లోకి తీసేసి నేను 1 వీక్ ఒకసారి నేను మజ్జిగ చేస్తాను. మేగడని మజ్జిగ చేస్తే నెయ్యి వస్తుందండి. నెయ్యి అనేది నేను బయట తీసుకోను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంతకుముందు ఆవు పాలు వాడేదాన్నండి, ఇప్పుడు గేదె పాలు. ఆవు పాలు అయినా కానీ నెయ్యి చేశానండి, అది కూడా బాగా వచ్చింది. అదైనా ఇలానే చేస్తాను. ఆవు పాల గేదె పాలైనా ఇంతేనండి. ముందు రోజు నైటే నేను గేదె పాలే తెప్పించుకుంటానండి, ప్యాకెట్లు అయితే కాదు. మాకు పక్కనే గేదెలు ఉంటాయండి, వాళ్ళని పోయమంటే గేదెలు పాలు పోస్తారు. ఇక మేగడిని తీసి కొద్దిగా వేడి చేస్తాను అన్నమాట అండి. వేడి చేసినాక కొద్దిగా తోడుపెట్టుకుంటే సరిపోతుంది. అలా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఒకసారి వేడి చేయాలన్నా అది కుదరదండి. ఇలా అయితే కొద్దిగా ఫ్రెష్గా బాగుంటుంది అనమాట. మేగడ తోడుకుని ఇక అది ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది వేగేసరికి మనం ముందు రోజు కట్ చేసుకున్న బంగాళదుంపల్ని బాగా కడిగేసుకోవాలండి మంచి వాటర్ తోటి. నేను ఏవి కడిగినా కానండి మినరల్ వాటర్తోనే కడుగుతాను, ట్యాప్ వాటర్తో కడగనండి. ఎందుకనో నాకు అది అలవాటు. ఆ విధంగా బంగాళదుంప ముక్కలను ఒకసారి కడిగేస్తే అందులో ఉన్న స్కాచ్ అదంతా ఉంటుంది కదండి, అదంతా పోయి కర్రీ చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి నేను బాగా కడుగుతాను. కడిగేసి ఇక అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక ఇక ముక్కలు వేసేయటమేనండి. బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవటమే. చూసారు కదండి, ఆ విధంగా అనమాట. ఈ లోపు అటువైపు పాలు కూడా వేడైనవి, అన్నం ఉడుకుతుంది. మార్నింగు లంచ్ బాక్సెస్ రెడీ చేసే వాళ్ళకి మంచి మల్టీ టాస్కింగ్ లాగా ఉంటుందండి. వాళ్ళు వెళ్ళేలోపు నాకు 6:30కి వస్తే నేను 7:30 కల్లా ఫినిష్ చేసేసుకోవాలి మొత్తం క్యారేజెస్ అన్నీ కూడా. నేను అదిగాక 2 ఆడపిల్లలు అవ్వటం వలన వాళ్ళకి జళ్ళు అవే సరిపోతాయండి. ఇక నాకు ఈరోజు టిఫిన్ చేయడానికి పిండిలు ఏమీ లేవండి, అయిపోయినాయి, వేసుకోవాలి, సాయంత్రం వేస్తాను. ఇక అందుకని చెప్పి పిల్లలు గోధుమ పిండి దోశలు బాగా ఇష్టంగా తింటారు. సరే అని చెప్పేసి నేను గోధుమ పిండి దోశలకి పిండి ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం లేదు, గోధుమ పిండి కావాల్సినంత తీసుకుని అందులో సాల్ట్ వేసి వాటర్ పోసి ఉండలు లేకోకుండా కలిపేసుకుంటే సరిపోతుందండి. మనం దోశలకి ఏ విధంగా అయితే వేస్తామో ఆ కన్సిస్టెన్సీ వచ్చిందాకా కలుపుకుంటే సరిపోతుంది. ఇక ఈలోపు పాలు వేడయ్యాయి కదండి, లోటాలోకి పాలు పోస్తున్నాను అనమాట. కొద్దిగా ఆరుతూ ఉంటాయి, కొంచెం పట్టిక బెల్లం వేసేసి ఇక ఉంచేస్తానమాట. టిఫిన్ చేసేసిన తర్వాత ఇక పాలు తాగేస్తారు. మామూలుగా అయితే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేస్తానండి, యాపిల్స్ అవి వేసి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయిపోయినాయి, తెప్పించుకోవాలి. అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ తెప్పించుకునే లోప నేను ఇక పాలు పోస్తూ ఉంటానండి. దోశలకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి, ఇద్దరికి వేయాలి కదండి మార్నింగు.
ఈ వంట అంతా అయిపోయే వరకు కూడా నేను కిచెన్లో నుంచి బయటకు అనేది అడుగు పెట్టనండి. ఈలోపు పిల్లలు లెగిచి వాళ్ళు స్నానాలు చేసి ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. మొత్తం ఇక వాళ్ళు రెడీ అయ్యి బ్యాగ్స్ అన్నీ సర్దుకుని అన్నీ చేసుకుంటారు. నేను ఈలోపు వంట అంతా కూడా ఫినిష్ చేసేసుకుంటానండి. వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఇక వంట క్యారేజెస్కి అట్లా బాక్సుల్లోకి వేసిన తర్వాత అది ఆరేలోపు వెళ్ళి ఇక వాళ్ళకి జళ్ళని అవి వేస్తే ఇక ఆ తర్వాత ఆరిన తర్వాత క్యారేజెస్ కట్టేసి పంపించేస్తానండి. రోజు అయితే మార్నింగ్ అంటే నాకు ఇదేనండి. వాళ్ళు 7:30 to 7:45 లోపల వస్తుందండి. 7:35 అలా వస్తుంది అనమాట వ్యాను. 7:35 ఒక్కోసారి, 7:40 ఒక్కోసారి అవుతుంది. ఆల్మోస్ట్ 7:35 కల్లా వచ్చేస్తుంది వ్యాను. ఇక అప్పటి వరకు కూడా నాకు కిచెన్లో ఇక ఇలా హడావుడిగా ఉంటుందండి. మార్నింగ్ క్లాస్కి వెళ్ళటం వలన నాకు ఎక్కువ హడావుడిగా ఉంటుందండి. యోగా క్లాస్కి వెళ్ళటం వలన, లేకపోతే మామూలుగా ప్లెజెంట్గా చేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ ముక్కలు అలానే బంగాళదుంప ముక్కలు కూడా వేగిపోయాయి కాబట్టి అందులో కొద్దిగా సాల్ట్ను కొద్దిగా పసుపు వేసి వాటిని వేయించుకుంటున్నానండి. ఈలోపు మిగిలిన పాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నానికి తోడు పెట్టుకోవాలి కదండి, అందుకని చెప్పేసి అవి వేడి చేసుకుంటున్నాను. ఆ పాలు కూడా వేడైనాక ఒక గిన్నెలోకి తీసుకుంటానండి. రైస్ కూడా మగ్గిపోవచ్చింది కాబట్టి మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గించుకుంటున్నాను. ఈలోపు పిల్లలకండి మామూలుగా మిడ్ మార్నింగ్ స్నాక్స్ కింద నేను జ్యూస్ ఇస్తానండి. వాళ్ళకి 10కి బ్రేక్ ఉంటుంది. ఆ 10 బ్రేక్లో ఏదో ఒక జ్యూస్ తాగుతారని చెప్పేసి క్యారెట్ బీట్రూట్, ఈరోజు అయితే క్యారెట్ బీట్రూట్ చేశానండి. లేకపోతే ఏబీసీ జ్యూస్ అని యాపిల్ బీట్రూట్ క్యారెట్, అలానే కీరా దోస బీట్రూట్ క్యారెట్ అలా చేస్తానండి. అవి ఏమీ లేని రోజున లస్సీ, మరి ఎక్కువ లస్సీ ఎందుకులే అనుకున్న రోజున కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, నిమ్మకాయ, సాల్ట్, అల్లం వేసేసి మజ్జిగలాగా చేసేసి మజ్జిగ అలా ఇస్తూ ఉంటానండి. బ్రేక్ టైంలో తాగుతారని చెప్పేసి ఇక ఒకవైపు మిక్సీలో జ్యూస్ చేసుకుంటూ ఓవైపు కర్రీలో కారము ధనియాల పొడి వేసానండి. చూశారు కదా, ఆ విధంగా జ్యూస్కి అయితే మీరు బాగా మెత్తగా వేసేసుకుని సరిపడినన్ని వాటర్ పోసేసి ఒకసారి మళ్ళీ మిక్సీ వేసేసి ఇక ఫిల్టర్ చేసుకోవటమేనండి. కంపల్సరీ ఏదో ఒక జ్యూస్ కానీ ఏదో ఒకటి ఉంటుందండి కంపల్సరీ. నేను మిడ్ మార్నింగ్ స్నాక్స్ కింద ఇక జ్యూసే ఇస్తానండి ఎక్కువగా. విడిగా ఫ్రూట్స్ తినాలంటే వీళ్ళు తినరండి, అందుకని జ్యూస్ రూపంలో ఇచ్చేస్తాను. ఎవరైనా మీ పిల్లలు కనుక ఫ్రూట్స్ కనుక తినకపోయినా, ఇలా వెజిటేబుల్స్ తినకపోయినా, క్యారెట్ కీరా దోస విడిగా తినమంటే తినరు. అందుకని చెప్పి ఇలా జ్యూసుల్లాగా నేను చేసేస్తానన్నమాట. ఇలా టమ్లర్స్ ఉన్నవి క్యారేజెస్ తీసుకున్నానండి. ఆ టమ్లర్స్లో పోసేస్తాను ఏ జ్యూస్ అయినా కానీ. ఇంటి దగ్గర ఎలాగో హెల్తీగా టిఫిన్ కంపల్సరీ తినేసి వెళ్తారు కాబట్టి మనకి ఇక ఇబ్బంది అనేది, మనకి ప్రాబ్లం ఉండదండి, భయం ఉండదు కూడా తిన్నారో లేదో అని. ఇటువైపు కర్రీ కూడా ఫ్రై అయిపోయిందండి. ఆలు ఫ్రై అయిపోయింది కదా, ఇక నేను క్యారేజెస్కి రెడీ చేస్తున్నానండి. పెద్ద పాప వచ్చేసేమో అన్నం కలిపి పెడితే తినదు, విడివిడిగా కట్టాలి. క్యారేజ్లో అన్నానికి కూర సపరేట్గా చేసి పెట్టాలి. తనకు ఒక బాక్స్లోకి తీసేసి ఇంట్లోకి ఒక బాక్స్లో ఒక గిన్నెలోకి తీసేసానండి. చిన్న పాపకు వచ్చేసేమో కలిపేసి పెట్టాలన్నమాట. ఇక అందుకని ఇక ఆ బాణీలోనే ఫ్రై చేసిన బాణీలోనే కొద్ది కూర ఉంచి అందులోనే సరిపడ రైస్ వేసేసి కలిపేస్తానన్నమాట. ఇది పెద్ద పాపకి విడిగా ఒక బాక్స్లోకి రైస్ సరిపడినంత రైస్ తను తినేంత తీసేస్తాను. మార్నింగ్ మాత్రం వాళ్ళిద్దరికే వండుతానండి నేను. మాకు వేడివేడిగానే తినటం అలవాటు కాబట్టి మేము తినే ముందు 1:30కి అలా తింటాము. నేను 1:45కి అలా రైస్ కడిగి పెట్టుకుంటాను అన్నమాట. మాకైతే అత్తయ్య గారు వాళ్ళు వచ్చేసి వాళ్ళు 12కే తినేస్తారు కాబట్టి వాళ్ళ టైమింగ్కి వాళ్ళు వండేసుకుంటారు. నెయ్యి కూడా వేసేసి కలిపేసేసి ఇక బాక్స్లోకి తీసేస్తేనండి. ఇవి ఇలా రెడీ చేసి వెళ్తే ఇక ఇవి నేను మళ్ళీ వాళ్ళని రెడీ చేసి వచ్చేసరికి ఆరిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈ పని అయ్యే వరకు కూడా కిచెన్లో నుంచి కదలనండి. ఎక్కువ శాతం వాళ్ళకి ఫ్రైలే చేస్తాను మార్నింగ్ తొందరగా అయిపోవటానికి. వేరే కర్రీస్ అంటే నాకు తొందరగా అవ్వవు కాబట్టి ముందు ఇలా ఫ్రై చేసేస్తాను, ఏదో ఒక ఫ్రై. ఈ విధంగా రెడీ చేసుకున్నానండి.
ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ మిగిలిన పనులండి ఈ క్యారేజ్లు అన్నీ అయిపోయి వాళ్ళని పంపించేసిన తర్వాత నేను ఇల్లు ఊడ్చి తుడిచి ఫ్రెష్ అప్ అయిపోయి ఈ విధంగా పూజ అది చేసుకుంటానండి. డైలీ దీపం పెట్టుకోవాల్సిందే. మందారాలు తెస్తేను ఆఫీస్ దగ్గర నుంచి చక్కగా ఈ విధంగా పెట్టుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఒక దండం పెట్టుకుని ఇక ఆ తర్వాత మిగిలిందండి. అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పప్పు చేశానండి నేను. మళ్ళీ ఆలూ ఫ్రై ఎలాగో కొద్దిగా ఉంది కాబట్టి దోసకాయ టమాటా వేసి పప్పు చేశాను. ఇక ఆ పప్పు అంతా అయిపోయిన పని అంతా అయిపోయిందండి. ఆల్మోస్ట్ 10 to 10:30 కల్లా అవచేసేస్తాను పని మొత్తం కూడా. ఇలా క్లీన్గా పెట్టుకుంటాను అనమాట. 10:30 కల్లా అయిపోయిన తర్వాత నేను ఏ పని చేస్తాను అని అనుకుంటున్నారా? మేము లంచ్ చేసేసరికి 1:30 అవుతుంది. ఈ లోపండి ఏదో ఒకటి స్టిచ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పుడూ కూడా పొయ్యిగట్టు కూడా నీట్గా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను నేను. ఇవి పాలు మధ్యాహ్నం మళ్ళీ కాచి తోడుపెట్టుకోవాలి కదండి నైట్కి. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట. అవి కరిగిన తర్వాత స్టవ్ మీద పెడితే అవి సిమ్లో కాగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను. మందార పూలు ఎక్కువే ఉంటే ఎదురున్న టీవీ యూనిట్ దగ్గర కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి. నాకు పూలు ఉంటే మాత్రం కొద్దిగా ఇల్లు అనేది డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. ఓన్లీ బౌల్స్లో వేసుకోవటం ఈ సమ్మర్లో అయితే చేయలేదులేండి. ఇక పని అంతా అయిపోయాకే ఆ విధంగా టీవీ చూసుకుంటూ వర్క్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి సెమీ పట్టు శారీకి నేను కట్ వర్క్ చేసుకుంటున్నానండి. ఇక ఈ పని అంతా అయిపోయిన తర్వాత నేను చేసే పని ఇదే అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఆల్మోస్ట్ అయిపోయిందండి వర్క్ మొత్తం కూడా. నెక్స్ట్ వీడియోలో ఇది మొత్తం ఏ విధంగా చేసుకున్నాను అనేది నేను ఒక వీడియో పెడతానండి. ఆ వీడియో కూడా చూడండి. అలానే పళ్ళుకి కూడా టాజిల్స్ లాగా నేను చక్కగా రెడీ చేసుకున్నానండి. అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఈ విధంగా పనంతా అయిపోయేసరికి ఇక ఈ వర్క్లు ఎలాంటివి మెషిన్ కుట్టుకోవటము, ఎంబ్రాయిడరీ వర్క్స్, మగ్గం వర్క్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ కూర్చుంటానండి మధ్యాహ్నం 1 o'clock వరకు. ఇక లంచ్ చేసిన తర్వాత ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటానండి. ఎందుకంటే 4:30కే లెగుస్తాను కదా. అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ మాత్రం ఒక 1 hour పడుకుంటానండి. ఇక మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ మామూలే ఈవినింగ్ వ్లాగ్ కూడా ఆల్రెడీ చేశానండి. చేస్తూనే ఉంటాను. ఇవాళకైతే ఇదే వీడియోనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ అండి.